హలో ఇది మురుడేశ్వరం బీచ్ ఎలా ఉంది చూడండి. ఆహాహా సూపర్ సూపర్. మురుడేశ్వర బీచ్ ఎలా ఉంది. సక్కత్గా ఉందమ్మా. మస్తు 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 మస్తు. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే ఈరోజు ఒక లాంగ్ ట్రావెలింగ్ చేస్తున్నాను ఒక టెంపుల్కి. అది ఏ టెంపుల్ ఏమనేది వీడియోలో వస్తుంది, చూపిస్తాను. ఇక్కడ మిమ్మల్ని కూడా తోడుకోపోతాను నేను పోయే టెంపుల్కి. అది ఏ టెంపుల్ అనేసి ఈ వీడియోలో వస్తుంది. ఎవరైనా నా వీడియో కొత్తగా చూస్తున్నట్టు అట్లుంటే నా ఛానల్ని, నాగరాజ్ తెలుగు లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. నేనైతే ఫుల్ ఎక్సైటింగ్గా ఉన్నాను, ఎందుకంటే చాలా రోజుల తర్వాత పోవాలని చాలా ఆశ ఉండింది ఆ టెంపుల్కి. ఇప్పుడైతే ఫ్రీ చిక్కింది, పోయేదానికి రెడీగా ఉన్నాను. నేనైతే నా బ్యాగ్ అయితే చూడండి, బ్యాగ్ అయితే నేను రెడీ చేసి పెట్టినాను. ఇప్పుడు ఇంకా పదాము అనేసి రెడీగా ఉంది. ఇప్పుడైతే టైం 11:30. ఎవరైనా బెంగళూరు రూట్ అంటే బెంగళూరు రూట్లో పోయేవాళ్ళు అది ఎక్కడ అంటే, అది నేను సస్పెన్స్ అని చెప్పినా కదా, అది ఎక్కడంటే మురుడేశ్వరం టెంపుల్ కర్ణాటకలో వస్తుంది. ఆ టెంపుల్లో బెంగళూరు నుంచి పంచగంగా ఎక్స్ప్రెస్ అనేసి 6:30కి ఉంది ట్రైన్ టైము. నేనైతే ప్రస్తుతానికి ఇప్పుడు 11:30కే రెడీ అయిపోయినాను. ఇంకా ఈత నుంచి నేను ఉండే ప్లేస్ నుంచి ఇంకా బెంగళూరు పోవాలి కదా, అందుకే వీడియో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎవరైనా కొత్తగా ట్రావెల్ చేయాలా, దేవస్థానంకి ఎలా పోవాలా ఏమినేది రూటు, అలాగే మేము ఏమేమి అంటే ఏమేమి చూసినాము ఏమినేది ఈ వీడియోలో ఎక్స్పోర్ట్ చేస్తాను. మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. రండి ఇప్పుడైతే మనం పోదాం. ఇంకా ఎక్కడెక్కడ పోతానేమని చూడండి. మేమైతే ఫైనల్గా ఇప్పుడు మెజెస్టిక్ వచ్చినాము. ఇక్కడి నుంచి మురుడేశ్వరకు పోతాం ట్రైన్. ఎలా ఉంది? మా ఫ్రెండ్ కూడా వచ్చినారు, ఆయన చెప్తాను చూడండి. చాలా రోజుల తర్వాత పోవాలనుకుని చాలా దినాల నుంచి వెయిట్ చేశాను, బట్ పోయేదానికి కాలేదు. ఇప్పుడైతే నేను పోతాను మురుడేశ్వర్కి. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. మీకు ఎలా ఉంది ఏమనేది మా వీడియోలో అప్డేట్ ఇస్తూ ఉంటాను. వాచ్ చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ. మేమైతే ఇప్పుడైతే లోపలికి పోతాము. ఇదేరా ఇక్కడ లోపలికి. ఇప్పుడైతే ట్రైన్ లోపలికి పోతున్నాం. మా సీట్ వచ్చి ఎక్కడ ఉందంటే, ఇది మా సీట్ వచ్చి 67, 68. ఫైనల్గా అయితే సీట్కి వచ్చి కూర్చున్నాను. ఆల్రెడీ ఇది స్లీపర్ కోచ్. ఆల్రెడీ మేము బుకింగ్ చేసుకున్నాము. సీట్ వచ్చి దొరికింది, ఫ్రీగా ఉంది. కానీ మేము వచ్చింది ఎక్కడి నుంచి వచ్చినామంటే, ఫైనల్గా అయితే మురుడేశ్వర్కి రీచ్ అయినాను. ఇప్పుడైతే దేవస్థానానికి పోతాను. ఎలా ఉంది ఏమనేది చూపిస్తాను. ఓకే, కంటిన్యూ. ఇప్పుడైతే మేము ఆటోలో పోతా ఉన్నాము. మార్నింగ్ అయితే రెడీ అయ్యి ఫ్రెష్ అయిపోయి ఇప్పుడైతే ఆటోలో పోతా ఉన్నాము. అయితే దేవస్థానానికి ఎలా ఉంది ఏమనేది చూపిస్తాము. మార్నింగ్ 6 గంటలకంతా రీచ్ అయినాం బెంగళూరు నుంచి మురుడేశ్వర్కి. ఆటోలో అయితే దిగేసి ఇప్పుడైతే దేవస్థానం ముందరమే ఇలా ఉన్నది. చక్కగా ఉంది కదా, మురుడేశ్వర దేవస్థానం ఎంట్రన్సే ఇలా ఉన్నది. ఇప్పుడైతే చూడండి ఎంత బాగుందంటే, గోపురం ఇంత పెద్దగా ఉన్నది. పక్కనే సముద్రం చేపలు పడుతున్నారు. ఇక్కడైతే బోట్లు ఎన్ని ఉన్నాయి చూడండి బోట్లు. కానీ ఇక్కడ చేపలు పట్టేదానికి స్మెల్ ఎక్కువ వస్తుంది. అలాగే దేవస్థానం లోపల పోదాము అనేసి పూజ తీసుకున్నాం. పూస్తామని 60 రూపీస్ ఉండింది. అలాగే పూజ సామాన్ తీసుకొని లోపలికి ఫైనల్గా అయితే దేవస్థానం అయితే ఇలా ఉంది. గోపురం రాజగోపురం ఇలా ఉంది. ఇప్పుడైతే ఎంట్రన్స్ మురుడేశ్వర్కి పోతాను.
ఎలా ఉందో చూడండి. ఇటు పక్క ఫుల్ సముద్రం, ఇటు పక్క గోపురం. ఇప్పుడైతే దేవస్థానం అయితే చూడండి, గోపురం ఎలా ఉందో, ఎంత పెద్దగా ఉందో. ఇప్పుడైతే ఇలా చూస్తే ఒక రౌండ్ 360 డిగ్రీ చూపిస్తున్నాం ఇలా ఉంది అనేసి. దేవస్థానం లోపల అయితే ఎంట్రీ అయిపోతుంది. ఫస్ట్ ఇదే లోపలికి ఎంట్రీ. పక్కన అయితే లిఫ్ట్ ఉంటుంది. లిఫ్ట్ వచ్చి 20 రూపీస్. అంటే గోపురం పైన పిలుచుకొని పోయి చూపిస్తారు. కొంచెం దేవస్థానము ఆల్రెడీ కన్స్ట్రక్షన్ నడుస్తుంది. గోపురం చాలా ఇదైనదానికి బాగుంది, పర్వాలేదు. దేవస్థానంకి ఇది ఫస్ట్ దేవస్థానం పోయే దావి ఇదే. ఇది వచ్చి కర్ణాటకలో ఉంటుంది, మురుడేశ్వర్ అనేసి. సఖత్తుగా ఫేమస్. ఇక్కడ టూరిస్ట్ ఎక్కువ జనం వస్తూ ఉంటారు. మేమైతే దర్శనానికి పైకి దావిదే. ఇక్కడ చూడండి, లోపలికి పోతున్నాం దేవుని దర్శనం చూసుకుందాం అనేసి. అయినా దేవుని దర్శనం దేవుని చూపించేకైనా, ఎందుకంటే కెమెరా మొబైల్ వీడియో తీయకూడదు అని చెప్తున్నాను కాబట్టి తీయలేదు. ఇది లోపలికి పోతున్నాం, ఈ దేవస్థానం లోపలికి. కానీ చక్కదిగా ఉంది. పక్కనే సముద్రము. సముద్రం ఒక వ్యూ చూసుకోండి ఎలా ఉంది, చక్కదిగా ఉంది కదా. నచ్చింది ఉంటే కామెంట్లో చెప్పింది ఎలా ఉంది అనేసి. సముద్రం పక్కనే దేవస్థానం. నాకైతే సూపర్గా ఉంది. వావ్ వావ్ అనిపించింది. మార్నింగ్ దేవుని దర్శనం చేసిపోతున్నాము. ఎలా ఉంది మురుడేశ్వర దేవస్థానం, సూపర్గా ఉంది అనిపించింది. నాకైతే ఎన్నో రోజుల నుంచి పోవాలనుకున్నాను, బట్ ఇప్పుడు కుదిరింది. నాకైతే హ్యాపీగా ఉంది. ఆ సముద్రం పక్కలో అలలు ఎక్కువ ఉన్నది. యాక్చువల్లీ బీచ్లోకి ఇడుస్తూ ఉండలేదు పోలీసులు, నాటాలో చెప్తున్నారు ఎవరు బీచ్లో పోకూడదు, ఓన్లీ షాపులు కొట్టేవాళ్ళు కదా పర్మిషన్, వాళ్ళదా పైసి షాపులు కొట్టేదాన్ని పట్టుకొని వస్తుంటారు. ఆల్రెడీ ఎంత అల వస్తుందో చూడండి. అల వచ్చి చాలా స్పీడ్గా ఉంది. జూను జూలై ఆగస్టు 3 మంత్ బీచ్లో ఎక్కడ ఇడ్చలేదు అట్లా చెప్తున్నారు. అందుకే బీచ్లోకి ఏం లేదు. మేము జస్ట్ అట్లా దేవస్థానం ఇప్పుడైతే దేవస్థానం దర్శనం చేసుకుంటున్నాము అనేసి పోయినాము. దేవుని చూపించే కాలేదు, ఎందుకంటే పర్మిషన్ లేదు దేవుని చూసేదానికి. పూజ అయితే అయిపోయింది. దేవస్థానం చుట్టూ అయితే చూడండి గోపురం ఎలా ఉంది, సూపర్గా ఉంది. నాకైతే చాలా చాలా నచ్చింది, సూపర్గా ఉంది. చూసేదానికి పచ్చిగా భలే బాగా మెయింటైన్ చేసినారు. అలాగే చుట్టూ సముద్రం, సముద్రం మధ్యలో ఓం నమో శివాయ, బోలో శంకర, శివుని దేవస్థానం అలా చూసేది ఎంత పెద్దగా ఉన్నది చూస్తే. అలా మేమైతే అక్కడ ఒక ఫోటో వీడియోస్ తీసుకున్నాను. చక్కగా ఉంది. ఓం నమో శివాయ, ఓం నమో శివాయ, బోలో శంకర. చక్కగా ఉంది కదా. ఆ శివుని మధ్యలో చుట్టూ సముద్రం, మధ్యలో శివుడు. ఓం నమో శివాయ. ఈ మురుడేశ్వరిలో
ఎక్కువగా ఆ షూని అలా సముద్రం చూస్తే చాలా పెద్దగా హైలైట్‌గా తెలుస్తుంది. ఈ షోను చూసేదానికి ఎన్నో రోజుల నుంచి అనుకున్నాను. కానీ నాకైతే ఇప్పుడైతే శివుని దర్శనం అయితే బాగా ప్రత్యక్షమైంది. సక్కగా ఉంది. మా సబ్‌స్క్రైబర్ వ్యూవర్స్‌కి కూడా దర్శనం చేసినాకట్లా అనుకున్నాను. ఎందుకంటే శివుని లీల లేనిదే ఏది నడదనేసి అనుకున్నాను. అలా శివునిది దర్శనమైంది. శివుని పైన ఉన్నది మేము కింద గోపురం కింద పోయినాం దర్శనం చేసేదానికి దేవుడిని. అలాగే నంది వచ్చి పక్కనే ఉన్నారు చూడండి నంది. ఇది భూకైలాసము లోపలికి పోయేది. భూకైలాసం రావణుడు
ఈయనైతే కేపీ. ఇప్పుడైతే దేవస్థానం అంతా మేమంతా చుట్టి బాగా తిరిగిలాడి వచ్చినాము. చాలా హ్యాపీగా ఉంది. నాకైతే టైర్డ్ అయిపోయింది. అంటే మార్నింగ్ నుంచి తిరుగులాడుతూనే ఉన్నాము మురుడేశ్వర దేవస్థానము. దాని నుంచి కొంచెం టైర్డ్‌నెస్‌గా ఉండింది. అయినా కానీ చూడండి ఇక్కడ ఒక రెస్టారెంట్ క్యాప్ దగ్గర సూర్యుడిని ఎంత బాగా పెట్టిండారు. ఆ క్యాప్‌కి ఒక హైలైట్‌గా ఉండాది. బాగుంది చూసేదానికి. అలాగే దేవునిది చూడండి ఎంత బాగుండదు కదా! దూరం నుంచి చూసినా కానీ చాలా పెద్దగా తెలుస్తుంది. సక్కగా ఉంది. భలే బాగుండది. వినే ఆరెంజ్ సిటీ వినే డెవలప్ చేసింది ఇది స్టాచ్యూ డాక్టర్ డి ఆర్ఎన్ శెట్టి 1928-2020కి పోయినాడు. సింపుల్ గ్రేట్ విషనరీ డీప్లీ రిలీజన్ అండ్ మురుడేశ్వర్ మ్యాన్ వినే డెవలప్ చేయండి పోయిస్తున్నాడు ఆయన ఎంత డిసెంబర్ 2020కి పోయిస్తున్నాడు ఆయన వీంద ఈ మురుడేశ్వర్ డెవలప్ చేయండి. ఇక్కడైతే మురుడేశ్వర్ అయితే అక్కడే ఎస్బీఐ బ్యాంకు, ఏటీఎం అంతా ఉండింది. ఎలాంటి టూరిస్ట్ వస్తూ ఉంటారు కదా! దాని నుంచి బ్యాంక్ ఫెసిలిటీ ఉండాలనేసి. ఇక్కడైతే చూడండి రెస్టారెంట్ సముద్రం మధ్యలో ఎంత బాగా రెస్టారెంట్ కట్టినారు పక్కన. చాలా చూసేదానికి ఎంత ఒక హైలైట్‌గా బాగా ఉన్నది సముద్రం మధ్యలో. ఇదైతే చూడండి లిఫ్ట్‌లో వచ్చి ఫస్ట్‌లో చెప్పినా కదా! ₹20 ఇస్తే లిఫ్ట్‌లో పిలుచుకొని పోతారంట. అది లిఫ్ట్ ఎక్కడంటే గోపురం పైన అంటే 18థ్ అంతస్తు పైన ఆ గోపురంలో అక్కడి నుంచి వ్యూస్ చూస్తున్నాను చూడండి. సముద్రం అలలు ఎలా ఉన్నాయి చక్కగా ఉంది కదా! నా ప్రయత్నం నేను చేసినాను. బాగా కనబడాలని వీడియో. ఆల్రెడీ చుట్లు కమ్మి ఉండేది కన్‌స్ట్రక్షన్ అంటే ఓల్డ్ కొంచెం పాతదయింది కదా! దాని నుంచి అలా కమ్మి చుట్లు ఉండాది. చూడండి దేవుడినైతే శిశువునిది స్టాచ్యూ అయితే ఎలా ఉందో చక్కగా కనబడుతుంది. నాకైతే చాలా నచ్చింది. మీకు ఎలా ఉందో ఏమో కామెంట్‌లో చెప్పండి. నా ప్రయత్నం నేను చేస్తున్నాను వీడియో తీసేదానికి. చూడండి అక్కడ సముద్రంలో బోట్లు పోతున్నాయి కదా! అది షాపులు కొట్టేదానికి పోతున్నాయి బోట్లు చుట్లు. ఓన్లీ షాపులు కొట్టేదాని వాళ్ళకి పర్మిషన్. మీకోళ్ళు ఎవరు పోకూడదు. దేవుని స్టాచ్యూ అయితే సూపర్‌గా ఉంది. సక్కగా ఉంది. చూడండి సముద్రం బీచ్. యాక్చువల్లీ బీచ్‌లోకి ఇడిచేయలేదు. ఎలాంటే జూన్, జూలై, ఆగస్ట్ మంత్ తుఫాను వానలు వర్షాకాలం కాబట్టి తుఫాను కాబట్టి లోపలికి ఇడిచేయలేదు. బట్ మేము అక్కడ పోలీసులు ఉంటే ఆ సైడ్ ఉంటే మేము వచ్చి ఇక్కడ ఇంత దూరం వచ్చినాం కదా ఏదో కొంచెం వీడియో ఫొటోస్ ఏదైనా తీసుకుందాం అనేసి సముద్రం పోలీసులు ఆపుకుంటే ఇక్కడ వచ్చి తీసుకుంటున్నాం. ఎందుకంటే ఫుల్ డేంజర్ చూడండి. అక్కడ ఉన్నారు చూడండి నలుగురు జనాలు. వాళ్ళు ఎంత డేంజర్కి పోయినారు. అందుకే పోలీసులు వచ్చేసినారు అక్కడ. ఇప్పుడైతే మేము శరావతి నది బోటింగ్కి వచ్చినాము. బోటింగ్ సక్కత్తుగా ఎంజాయ్ ఉంది. నేనైతే దాని లోపల పోయేకి చాలా భయపడాను. అలాగైనా లోపలికి వెళ్ళాము మేమిద్దరం. అలా మేమిద్దరితో పోయింది బోట్లో. బట్ ఆల్రెడీ 5-6 బోట్లు పోయినది. ఆల్రెడీ వెళ్ళిపోయినది. ఇంకా మేము టైం అవుతుందనేసి బోట్లో పోతున్నాం. చూడండి ఎలా ఉంది. మస్తుగా ఉంది శరావతి నది బోటింగ్. యూట్యూబ్లో అండ్ ఇన్స్టాలో చూస్తూనే ఉంటాను. ఇక్కడ ఎక్కువ రీల్స్ వీడియోస్ చేస్తూనే ఉంటారు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అంటే మనం ఎప్పుడో చూసింది ఈ ప్లేస్ మనం చూడాలని అనిపిస్తే అది ఎంతో థ్రిల్లింగ్‌గా ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది కదా! నాకైతే చాలా చాలా హ్యాపీ అనిపించింది. ఇదొచ్చి శరావతి నది. చాలా పెద్దగా ఉంది నది. మాకైతే 1 అవర్ బోటింగ్ చేస్తున్నారు. ఆల్రెడీ నేను మురుడేశ్వర్‌లో ఉన్నప్పుడే వాళ్ళు నాకి టాక్సీ మాట్లాడినప్పుడు వాళ్ళు కాంటాక్ట్ నంబర్ ఇచ్చినారు. వాళ్ళు ఆల్రెడీ నేను మిస్ కాల్ ఇచ్చింటే వాళ్ళే ఫోన్ చేసినారు. నేను 1 అవర్‌కి పోయింటే 1 అవర్ నుంచి వాళ్ళే నన్ను పికప్ చేసుకొని బైక్‌లో పిలుచుకొనొచ్చినారు. పిలుచుకొనొచ్చి బోట్‌లో వచ్చి వాళ్ళే ఫోటోస్, వీడియోస్ అంతా తీసిస్తానని చెప్పినారు. సరే అనేసి మేము ఉండలేక కుసి కదా! నదిలో ఎప్పుడూ పోని టైంలో మన సైడ్ ఎక్కడ అంత నీళ్ళు ఉండవు కదా! అందుకే ఆ నీళ్ళు చూసి ఆనందమై మొబైల్ తీసుకొని ఫోటోలు, వీడియోలు తీస్తూనే ఉన్నాము. అలాగే చుట్టూ చూస్తూనే ఉన్నాము. పక్కన బోట్లు అంతా వస్తూనే ఉన్నాయి. కానీ ఇక్కడొచ్చి వాళ్ళది అదే వృత్తి అంట. డైలీ ఒక 10, 20 కస్టమర్లు వస్తూనే ఉంటారు టూరిస్ట్స్. వాళ్ళు అదే పని. కానీ ఇక్కడొచ్చి నీళ్ళు బోర్‌లో ఏసేయలేదు. ఎవరి ఇంటి ముందర వాళ్ళ ఇంటి ముందరంతా బాయిలే ఉంటుంది. బాయిలోనే నీళ్ళు ఊరుతా ఉంటాయి. కానీ బాగానే ఉంటాయి నీళ్ళు. అలా ఉంటుంది ఇలా బోటింగ్ థ్రిల్లింగ్. చాలా హ్యాపీగా అనిపించింది. అయినా కానీ కాస్త ఎండ అనిపించింది. పోతా ఉంటే కొంచెం ఎండ, గాలి అలాగే కంటిన్యూ చేసినాం. సక్కత్తుగా ఉంది బోటింగు. ఫుల్ థ్రిల్లింగ్ అయింది. బాగా అనిపించింది. అలా చూడండి అక్కడ కనిపిస్తుంది కదా! అది వచ్చి బ్రిడ్జు. అది 1 అవర్ టు మురుడేశ్వర్ పోయే బ్రిడ్జు.
బస్సులు గిస్సులు ఆ బ్రిడ్జ్ పైన నది దాటుకొని పోతా ఉంటుంది ఆ బ్రిడ్జ్‌లోని. ఆ బ్రిడ్జ్ లేకుంటే అక్కడ బస్సులు ఇక్కడ ఏం పోయేకయ్యలేదు. దానికి మొదలు బోటింగే ఉన్నిందంట. ఆనక బ్రిడ్జ్ స్టార్ట్ చేసినారు. అందుకే బ్రిడ్జ్ పైన బస్సులు పోతా ఉంటాయి. ఆ పక్కంతా ఆ బ్రిడ్జ్ నుంచి ఆ పక్కంతా షాపులు పడతారు. ఈ పక్కోతే జనాలు టూరిస్ట్ ఈ ప్లేస్‌లో అయితే ఇవంతా మ్యాంగోవెల్లి చెట్లు. ఈ చెట్లయితే తీసుకొని పోతారు. నాకైతే హ్యాపీగా సక్కగా ఉండింది. నెక్స్ట్ ఎప్పుడొస్తామేమో అనేసి ఇప్పుడైతే మ్యాంగోవెల్లి వచ్చినాము. ఇక్కడైతే మ్యాంగోవెల్లి వచ్చి మాండ్లో అయితే సక్కగా ఉంది. అక్కడైతే కూర్చొని ఉయ్యాల ఉండింది. విఆర్ గేమ్ ఉండింది. విఆర్ గేమ్ కూడా హైక్ పెట్టుకున్నాను చూడండి. అక్కడ నాకైతే చాలా థ్రిల్లింగ్ అనిపించింది. ఎందుకంటే అక్కడ వచ్చి వాళ్ళు కళ్ళు పెట్టుకొని ఒకతర గేమ్ ఉంటుంది. ఆ గేమ్‌లో పోతా ఉంటే మనమే పడిపోయినాక అట్లా అనిపిస్తుంది. భయం అవుతుంది. కానీ బాగుంది. అది ఎక్స్‌పీరియన్స్ చేసిన. చాలా బాగుంది. ఇదైతే బ్రిడ్జ్ చూడండి. మ్యాంగోవెల్లి బ్రిడ్జ్. ఇదైతే ఇన్‌స్టాగ్రామ్‌లో ఇదేనా మ్యాంగోవెల్లి బ్రిడ్జ్? ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది లైఫ్‌లో ఎక్కడైనా టూర్ పోవాలనేసి. మనం ఎప్పుడు వర్క్ ఉండే ఉంటుంది. ఇయర్‌లో ఒక టైము లేకపోతే 2 టైమ్‌లైనా ఇలా ట్రావెల్ చేస్తే తిరిగి మన లైఫ్ ఈ ఏజ్ లేకుంటే ఇంకే ఏజ్‌లో తిరిగేది. నేను అది చెప్తున్న సజెషన్ ఫ్రెండ్స్. మనం ఈ ఏజ్‌లో కాకుండా ఇంకే ఏజ్‌లో తిరిగేది. మనము అప్పుడప్పుడు ట్రావెల్ చేస్తా ఉంటే మన మైండ్ ఇంకా మెచ్యూర్ అవుతుంది. ఇంకా మనం ఎక్కువ ప్రదేశాలు మనం తెలుసుకోవచ్చు. అందుకే సజెస్ట్ చెప్తున్నాము. టూర్ పోండా, అన్ని ప్రదేశాలు తిరగండా, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. అలాగైతే మ్యాంగో విలేస్ చూడండి. ఎనికి బెనిఫిట్స్ ఇక్కడ ఆ మ్యాంగో విలేస్ ఆ మాండ్లో ఏర్లు వచ్చి పైన తేలుకో ఉంటాయి. ఇదే షరావతి అనేది ఆల్రెడీ మేము బోటింగ్ చేసినాము. ఆ బోటింగ్ పక్కలోనే ఇది ఉండేది మ్యాంగో విలేస్ బ్రిడ్జ్. దీనికి ఎంట్రన్స్‌కి 10 రూపీస్ తీసుకుంటారు. అంతా యాడిపోయినా ఫ్రీగా ఏమి ఉండదు. డబ్బులు ఇచ్చితే లోపలికి పోవాల. అలా బ్రిడ్జ్ పైన అలా నడుచుకొని పోతున్నాము. కింద నీళ్ళు ఉన్నది. సక్కగా ఉంది. ఎక్కువ టూరిస్ట్ మంది వస్తూనే ఉంటారు బ్రిడ్జ్ పైన ట్రావెల్స్ చేసేదానికి. బట్ మనం ఎప్పుడో ఒక నడుతా పోతాం కదా, అది మనకి థ్రిల్లింగ్గా ఉంటుంది. అక్కడ ఉండే వాళ్ళకి అయితే అది మామూలు ఉంటుంది. ఆల్రెడీ వాళ్ళంతా అక్కడ పోరు. మనమైతే ఎప్పుడో ఇంత దూరం నుంచినో వస్తాము చూడాలా అనేసి. ఒక టూరిస్ట్ ప్లేస్ కాబట్టి సక్కగా ఉంది బ్రిడ్జ్ అయితే. ఇప్పుడు అదైతే ఫినిష్ చేసుకున్నాను. నెక్స్ట్ అయితే ఈకో బీచ్ దగ్గరకు వచ్చినాను. ఈకో బీచ్ దగ్గరకు వస్తే చూడండి ఎంత సక్కగా ఉంది. నాకు ఫైనల్లీ ఆ మురుడేశ్వర్ బీచ్ కంట ఈకో బీచ్ అయితే నాకు సక్కగా నచ్చింది. నాకైతే సూపర్‌గా అనిపించింది. అక్కడ ఉండేది చూడండి. ఆ నీళ్ళు మేఘానికి టచ్ అయినాక అట్లుండాది. కానీ నీళ్ళు ప్రెషర్ వచ్చి చాలా స్పీడు. ఆ ప్రెషర్ నీళ్ళు చూడండి. ఇసుకైతే చానా పౌడర్ ఉండది. గాలికి లేస్తూనే ఉంటుంది. ఇసుక సన్నగా ఉంది ఇసుకైతే. సక్కగా ఉంది. మెత్తగా ఉంటుంది కాలు పెడితే. అలా బాగుంది. నాకైతే సూపర్‌గా అనిపించింది. అలాగే బీచ్ దగ్గర చూడండి ఎంత నీళ్ళు ఎంత స్పీడ్‌గా వస్తాయంటే అంత స్పీడ్‌గా మనం అక్కడ పోతే అక్కడే మనం ఈడ్చుకొని వెళ్ళిపోవచ్చు. అంత స్పీడ్‌గా ఉన్నది. యాక్చువల్లీ జూన్ మంత్, జూలై, ఆగస్ట్ 3 మంత్ వచ్చి క్లోజ్ చేసినారు. బీచ్‌లో నీళ్ళ పోకూడదు అనేసి. ఆల్రెడీ పోలీస్ ఎక్కడ చూసినా పోలీస్ ఉన్నారు. మేము చూడాలంటే మేము పోలేదు. చూడాలంటే వచ్చినామంటే లోపలికి. సక్కగా ఉండది. చాలా ఎండ. ఎండలోనే ఆ బీచ్ చూస్తున్నాం. సక్కగా ఉంది. అలా ఎండలో చూస్తే అలా ఒక పక్కల బీచ్ సాయంకాలం వచ్చి కూర్చుంటే ఎంత బాగుంటుంది కదా! చల్లగా ఉంటుంది. కానీ ఏం చేసేది మనం ఎప్పుడో అంత దూరం నుంచి రావాలంటే దూరం అయితది కదా మనకి. చూడండి ఎంత బాగుంది. ఫుల్ ఆకాశం. ఇదైతే అంజనగుండ అనేసి ఫాల్స్. ఆహ్, ఈ అంజనగుండ అనేసి ఫాల్స్‌కి వచ్చినాము. ఆ ఫాల్స్‌లో అయితే నీళ్ళు పోసుకున్నాము. చక్కగా ఉండింది. అక్కడైతే ఫాల్స్‌లో నేనైతే కొంచెం ఫుల్ ఉడకైపోయింది. ఎండ కదా ఉడుకుండే కాలేదు. సరే పదా అనేసి మనము అలా ఒక నీళ్ళు పోసుకొని వచ్చేద్దామని పోయినా లోపలికి చూడండి నీళ్ళైతే ఫుల్ రెడ్డిష్‌గా అయిపోయింది. ఆల్రెడీ అందరూ జనాలు టూరిస్ట్‌కొచ్చినోళ్ళందరూ వచ్చి నీళ్ళు పోసుకుంటున్నారు. మేము సరేలే అనేసి పోసుకుందామని పోయినా. కానీ నాకీ లగేజ్ పెట్టుకొని రెంచెప్ ఉండిస్తే ఆమెటు పోయినా.
కానీ అక్కడ పోయిన చాలా లోతుగా ఉండింది. చాలా రోజులు అయింది కదా ఈత కొట్టి, కొంచెం బ్యాలెన్స్ తప్పింది చూడండి అలా డై చేస్తూ ఉండారు. కానీ మనం అలా ట్రై చేయలేదు, ఎందుకంటే మనం వచ్చింది టూరిస్ట్కి, మనం అలా స్టైల్స్ చేసేకి అవంతా కాదు, చూసేదానికి నీళ్ళు పోసుకోవాలనేసి పోదామనేసి చూడండి ఎలా ఎలా డైలేస్తారు. ఆ వాడైతే చూడండి ఆ కొండపైన పై నుంచి దుమ్కాలనేసి చూస్తాడు. నాకైతే చాలా భయం వేసింది. కానీ మనం ఎక్కడి నుంచినో వచ్చినాం, సేఫ్గా నీళ్ళు పోసుకోవాలి కదా, ఇదేం బాయా, ఇది పాల్స్తానే నీళ్ళు పోసుకొని పోవచ్చు కదా, ఏం చేసేది జనాలు మనం ఎంత చెప్పినా ఇండ్రు, వాళ్ళకి నచ్చిందే వాళ్ళు చేస్తారు, అలా ఉన్నది. మేమైతే లాస్ట్ ఫైనల్లీ అన్ని మురుడేశ్వర ఫినిష్ చేసుకున్నాము. ఇదే మురుడేశ్వర బోర్డు ఒక జ్ఞాపకంగా ఉండే అనేసి మేము వచ్చిన ప్లేస్కు రైల్వే స్టేషన్ దగ్గర ఇది మురుడేశ్వర అనేసి బోర్డుని వీడియో షూట్ చేసినాను. ఫ్రెండ్స్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. చూడండి ఇదే నా ఈశ్వన్ దగ్గర ఉండే ఫొటోస్. ఫ్రెండ్స్ నేను ఈ వీడియో అయితే ఇష్టపడి వీడియో తీసినాను. ఈ వీడియో మీకు నచ్చినట్లుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.